ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త వంట నేర్చుకుందాం. అదేంటంటే ఆకాకరకాయ కూర. ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆకాకరకాయలు అంటే మీకు తెలుసా? నాకు తెలిసి మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి తెలియదు అనమాట. అందుకోసం నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ఇలా ఆకాకరకాయలు గుండ్రంగా ఉంటాయి, వాటికి కొంచెం ముళ్ళు ఉంటాయి అనమాట. అంటే అవి గుచ్చుకోవు. వాటిని ఇంగ్లీష్లో స్పైన్ గార్డ్ అంటారు. అంటే అలా ముళ్ళు ఉంటాయి కాబట్టి వీటిని తెలుగులో ఆకాకరకాయలు అంటారు. ఇవి హెల్త్కి చాలా మంచిదంట. వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి. ఇవి దొరికినప్పుడు తప్పకుండా ఈ కూర ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. 1/2 కేజీ ఆకాకరకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు అందులో విత్తనాలు ఉంటాయి. మీ ఇష్టం, అవి ఉంచుకోండి, లేదంటే తీసేయచ్చు అనమాట. ఇక్కడ నేను ఈ కూరని 3 సంవత్సరాల క్రితం కొన్న ఇనుప కడాయిలో వండుతున్నాను. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇనుప కడాయిలో వాడతారనమాట. ఒక అక్క చెప్తే కొన్నాను, ఇంతవరకు వాడలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కూర చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇనుప కడాయి ఏది వాడినా సరే శుభ్రంగా కడిగేసి అందులో కొంచెం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి 2-3 నిమిషాలు పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. అలా 2-3 నిమిషాలు అయిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేయించాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు వేయాలి. ఇక్కడ నేను కొంచెం పండినవి, అలాగే అందులో ఉన్న విత్తనాలు కూడా వేసాను. ఇవి వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో 2 పెద్ద టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కాస్త మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారాలు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత 1/4 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. తర్వాత కూరని బాగా ఉడికించుకోవాలి. కూర సగం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ ఆకాకరకాయలు దొరికితే మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.